నేను మీ ముందుండి మాట్లాడుతున్నాను అంటే నా కొడుకు కారణం. ఎందుకంటే నేను పంపించేటప్పుడు డాడీ నేను హైదరాబాద్. మిత్రులారా, నేను మొన్న 30వ తేదీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినాను. ఈరోజు ముఖ్యంగా ఈ అంటే గెట్ టుగెదర్, ఈ ఆత్మీయ సమ్మేళనంని మా బాబు వస్తున్నాడు అమెరికా నుంచి, వాడు వస్తాడని వాడు అరేంజ్ చేసినాడు. కానీ అనివార్య కారణాల వల్ల వాడు రాలేకపోయినాడు. అయితే వాడు రాకున్నా మిగతా ఏర్పాట్లు అన్నీ చేసి నాకు చేయూతనిచ్చినాడు. అట్లాగే ఈ హాల్ కూడా అంటే ప్రదీప్ మా అబ్బాయి ఫ్రెండు, ప్రదీప్ కూడా మొత్తం అన్నీ చూస్తూ అమ్మ నీకు మేమందరం ఉన్నాం, నువ్వేం ఇది కావద్దు, శ్యామ్ రాలేదని నువ్వు ఇది కావద్దు, మేమందరం చేస్తామని దాంట్లో భాగంగా ఈ గెట్ టుగెదర్ని అంటే విజయవంతం చేయడంలో మా పిల్లలు రామ్మూర్తి, వెంకటేషు, అట్లాగే మా దిలీపు, మిగతా మా వంశీ, ప్రతి ఒక్కరూ, అట్లాగే మా కవిత, విజయలక్ష్మి, భారతి, మిగతా అందరూ కూడా రాజేశ్వరి, ఇట్లా ప్రతి ఒక్కరూ సహకరించినారు. అయితే నేను ముఖ్యంగా అంటే ఎవరు అంటే ఈ మధ్యలో ఎట్లా ఉంటుందంటే 12-12:30 తర్వాతనే అందరు వస్తున్నారు. మనం ఈ సభ కూడా 1 గంటకు అట్లా మొదలు పెట్టాల్సి వస్తూ ఉంది. తర్వాత భోజనాల టైం అవుతూ ఉంది. కాబట్టి మనం చాలా తక్కువ సమయమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను కర్నూలులో మా నాన్నగారు రంగదామరావు గారు, అమ్మ లక్ష్మీకాంతమ్మ, 9 మంది సంతానంలో 6 మంది అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు, నేను చివరి దాన్ని అంటే 9వ దాన్ని. నాకే 62 ఏళ్ళు ఉన్నాయంటే ఇంకా మా పెద్దక్కకు ఎంత వయసు ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. అయితే మా అమ్మ 92 ఏళ్ళ వయసులో, మా నాన్న 82 ఏళ్ళ వయసులో చనిపోయినారు. మా నాన్న రిటైర్డ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు. అయితే నేను 10th, ఇంటరు, అట్లాగే టీటీసీ కర్నూలులో పూర్తి చేయడానికి కూడా 10th క్లాసు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదవడం నా అదృష్టం. ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్ అప్పట్లో ఆడపిల్లల్ని చదివించడమే చాలా కష్టంగా ఉండేది. మా నాన్న కూడా చాలా భయపడేవాడు. ఎందుకంటే మేము మంచిగా చదివితే మళ్ళీ అంతకంటే ఎక్కువ ఉద్యోగులను తేవాల్సి ఉంటుంది. వేరే ఊర్లకు పంపించి చదవడం కూడా అప్పట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఏజీపీఎస్సీలో సీట్ వస్తే కూడా మా నాన్న వేరే ఊర్లో కష్టమని తిరుపతిలో వస్తే ఫ్రీ సీట్ వచ్చినా చదివించలేక వద్దన్నారు. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో అట్లా మాట్లాడినారు. కానీ నాన్న చదువునేమీ వ్యతిరేకించలేదు. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా పీజీలు చదివి, ఒక అక్క బిఎస్ఎన్ఎల్లో సూపర్వైజర్గా రిటైర్డ్ అయినారు, ఒక అక్క బిఎస్ఎన్ఎల్లో ఏజీఎంగా రిటైర్డ్ అయింది, అట్లే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న అక్క టీచర్గా రిటైర్డ్ అయింది. అట్లా అందరం మంచిగా చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కూడా మంచిగా సెటిల్ చేసినాము. అట్లాగే మా మామగారు కూడా ఈశ్వరయ్య గారు రిటైర్డ్ టీచరు, అంటే నా భర్త తండ్రి నాగేంద్ర తండ్రి ఆయన. అట్లాగే వాళ్ళు కూడా 3 బ్రదర్సు, ఒక సిస్టరు, వాళ్ళు కూడా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్ మీద రామిరెడ్డి గారు మా మామయ్య స్టూడెంటు, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లో అకౌంట్స్ గారుగా రిటైర్డ్ అయినారు. ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు. మా మామయ్య గారి స్టూడెంటు ఆయన. మాకందరికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మా మేనేజర్ గారు కానీ మిగతా వీళ్ళందరూ కూడా నాకు ఉద్యోగంలోనే కాకుండా మిగతా అన్ని రకాలుగా సహకరించినారు. టీడీపీలో మాకు అంటే ఇక్కడ మేము గత 35 ఏళ్ళుగా వివిధ మహిళా ఉద్యమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో పనిచేస్తున్నందుకు నేను ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ పొలిటికలు, మిగతా ట్రేడ్ యూనియన్ మిత్రులు అందరూ అనేక అంశాల్లో కలిసి పనిచేస్తున్నాం. అట్లా వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే కొన్నిసార్లు అంతరాయానికి క్షమించండి. మేము అంటే
ఇట్లా అంటే నేను 39 సంవత్సరాలు అంటే 84లో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరినాను. అప్పుడు అక్కడ పోస్టల్ ట్రేడ్ యూనియన్స్ ఒక అవినీతి అధికారి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసినారు. దాంట్లో పాల్గొన్నందుకు నేను ఉద్యోగాన్ని కోల్పోయినాను. అట్లా ఆ క్రమంలో అంటే తర్వాత హైకోర్టుకు పోయి మేము ఉద్యోగం తెచ్చుకున్నాము. అయితే నేను ఏపీపీఎస్సీ రాసినందుకు ఇక్కడ గ్రూప్ 4 టైపిస్ట్గా వచ్చినాను. ఆ క్రమంలోనే నాకు ట్రేడ్ యూనియన్స్లో నాగేంద్ర గారు పరిచయమైనారు. అట్లా మేము కులాంతర వివాహాన్ని చేసుకున్నాము. అయితే ఆ రోజుకు మా పెద్దలు కొందరు వ్యతిరేకించిన తర్వాత మొత్తంగా కూడా నాకు అండదండలుగా ఉన్నారు. ఈరోజు మా కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరూ మేము పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అందుకని మా కుటుంబ సభ్యులకు అట్లాగే మిగతా వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా మళ్ళీ పోస్టల్ నుంచి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా చేరి తర్వాత సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఇక్కడ టీపీపీ డివిజన్లో 6 ఏళ్లుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసినాను. అయితే 39 సంవత్సరాలు నేను జలవనరుల శాఖలోనే పనిచేసినాను. చేస్తూనే మేము ముందు మనం మహిళలం తర్వాతే ఉద్యోగులం అని మహిళా ఉద్యమాలలో మహిళా సంఘాలలో పనిచేసినాము. అట్లాగే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో సాధారణ సభ్యురాలి నుండి వివిధ హోదాలలో అంటే జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆదోని తాలూకా బాధ్యతలు నిర్వహించినాను. అయితే ముందు నేను భయపడ్డాను. ఎందుకంటే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరినీ నేను కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ మనసులు నొప్పించకుండా మొత్తం ఉద్యోగుల సమస్యల మీద పనిచేయాలి. అట్లా అయినా కూడా మేమందరం మా సెక్రటరీ బజార్ సార్ కానీ మా మంజునాథ్ సార్ గారు కానీ మిగతా సభ్యులందరూ ముఖ్యంగా మా జిల్లా సెక్రటరీ కాశన్న గారు మిగతా ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు అందరూ అధ్యక్ష కార్యదర్శులు మిగతా కార్యవర్గం అంతా కూడా నేను పనిచేయడానికి ప్రతి ఒక్కరూ నాకు మద్దతు ఇచ్చినారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నాకు నా ఉద్యోగంలోనే కాకుండా బయట కూడా అనేక మంది బంధుమిత్రులు చాలా ముఖ్యంగా ఈ ఆదోనిలో చాలామంది స్నేహితులు నాకు అనేక రకాలుగా సపోర్ట్ చేసినారు. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎవరి పేరైనా మర్చిపోయినా లేకపోతే ఏమైనా చెప్పలేకపోయినా నన్ను క్షమించి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఇది ఆత్మీయ సమ్మేళనము. దండలు ఇట్లా శాలువలు వద్దు, ఎవరు తేవద్దండి అని నేను నా ఇన్విటేషన్లో వేసినాను. అయితే మా రామూర్తి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, మీరు ఎట్లా ఎవరు అని తెలియాలి అని ఆయన చెప్పినారు. సరే వాటికి ఒక 2 దండలు అట్లా వాటికి మట్టుకే నేను ఇదన్నాను. మిగతా వాళ్ళు మేము వివేకానంద సేవా సంస్థ వాళ్ళు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. ఎవరైనా ఏదైనా డొనేట్ చేయాలంటే వాళ్ళకి చేయండి. ఎందుకంటే పిహెచ్ మూర్తి సార్ కానీ వాళ్ళ శిష్యులు ప్రకాష్ సార్ కానీ మొత్తంగా వాళ్ళకి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు తీసుకొని వాళ్ళ దగ్గరకు చేరుస్తారు. అందుకనే ఎవరైనా అట్లా అంటే దాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా డొనేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళు కానీ ఇంకోరు కానీ దానికి అట్లాగే మన దీనికి జిల్లా సాధన సమైక్య చేస్తున్నట్టు మన సారు చాలా పెద్ద ఎత్తున చేసి ప్రోగ్రామర్ సారు అని తన శిష్యుల్ని చాలామందిని తయారు చేయడం జరిగింది అన్ని బద్దాలుగా. అట్లాగే మన భాస్కర్ రెడ్డి, అట్లాగే ముఖ్యంగా దేవిశెట్టి ప్రకాష్ మా సంఘం వాళ్ళు, అట్లాగే డేనియల్ ప్రేమ్ కుమార్ ఈరోజు ఎవరు చేయలేనటువంటి సేవ చేస్తున్నాడు. ఏం సేవ అంటే ఎయిడ్స్ పిల్లలకి వాళ్ళ ఇంట్లో భోజనాలు పడుకునేటువంటి వసతి కల్పించి దాదాపు 30 ఏళ్ల నుంచి ఆయన ఆ సర్వీస్లో ఉన్నాడు. ఆయనకి ముఖ్యంగా ప్రణామాలు చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండేటటువంటి అరుదు కాబట్టి సారుకు మళ్ళీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. డేనియల్ ప్రేమ్ కుమార్ అంటే ఆ పిల్లలు చేస్తున్నందుకు చేస్తున్నాను.
అట్లాగే మా సంఘం రంగస్వామి గారు, అట్లాగే దశరథ్ గారు, రామకృష్ణ గారు, మా మా మౌనిక మామగారు సత్యనారాయణ గారు, అట్లాగే ఇంకా మన కోదన్న, అట్లా మర్చిపోయిన వాళ్ళు మా లక్ష్మణ. ఎందుకంటే మా టెంపుల్కు, మా సంఘానికి, మా దానికి ఒక రూపం కల్పించినటువంటి మా లక్ష్మణ గారు, అట్లాగే మా ఆదిశేషు, మా భాస్కర్ రెడ్డి కొట్లాడుతుంటున్నప్పుడు ఈరోజు ఇద్దరం రిటైర్ అయిపోయినాం, నేను కాలేదు ఇంకా. అట్లాగే మన శేషన్న, రఘురామయ్య, మాధవడిన, అట్లాగే మిగతా వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీ ముందుండి మాట్లాడుతున్నాను అంటే నా కొడుకు కారణం. ఎందుకంటే నేను పంపించేటప్పుడు డాడీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటంటే ఇక్కడే ఎంటెక్ చదివి ఇక్కడే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాడు డాడీ నేను చదువుకు ఎక్కడికైనా వెళ్తాను అంటే సరే వెళ్ళు నాన్న అని చెప్పినాను. వాడు వెళ్ళిన తర్వాత నేను స్ట్రోక్ వచ్చి పడిపోయిన తర్వాత హైదరాబాద్కు వెళ్తే హైదరాబాద్లో దాదాపు పేస్ మేకర్కి 15 లక్షలు అవుతుంది అన్నాడు. నేను ఫోన్ చేసి వాడికి, నా భార్యకు ఉషారాకి ఫోన్ చేసి, ఎందుకు 15 లక్షలు, మనం ఎట్లాగో ఉంటాం కదా, భయపడాల్సిన అవసరం లేదంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అట్లే మన విజయలక్ష్మి వాళ్ళ అత్తకు ఫోన్ చేసి, అట్లా మా అంతా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫస్ట్ డాడీని హాస్పిటల్ అడ్మిట్ చేయండి, 15 లక్షలు నేను పంపిస్తానని చెప్పేసి పంపించడం జరిగింది. అందుకే మీ ముందు ఈరోజు బతికి ఉన్నాను, మీ ముందు మాట్లాడుతున్నాను అంటే అలాంటి కొడుకు ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మారిపోయింది కాలం, మారిపోయి పెళ్ళిళ్ళప్పుడే ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనేటువంటి పరిస్థితికి మనం వచ్చేసినాం. సమాజం అట్లా మారిపోయింది. కానీ సమాజం మారిన సమాజంలో మిలిటన్ స్కూల్స్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ చదువుతో పాటు సంస్కారం నేర్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు చాలా స్కూల్స్ రావడం జరిగింది, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ వచ్చిందా, మా అమ్మ వచ్చిందా, మా అమ్మగారు 87 వస్తుంది ఇప్పుడు. అట్లాగే నేను చెప్పేది ఏమంటే, ఇంతకుముందు మా ఉషా చెప్పినట్లు, అట్లాగే మదార్ చెప్పినట్లు, మా మదార్ అక్కడ కూర్చున్నాడు, నేను మదార్ ఒక రూమ్లో ఉండేవాళ్ళం. మీరు నమ్ముతారని నమ్మరో, ఒక కుండ ఉండేది మాకు ఇంట్లో రూమ్లో, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక చాప, ఒక దిండు, అంతే ఉండేది. మేమిద్దరం రూమ్మేట్స్ ఏమీనూరులో. నేను పోస్ట్ హౌస్లో చేరినాను. మా నాన్నగారు చెప్పినారు, నాకు చదువు అంటే ఇష్టం, అంటే నువ్వు చదివితే 2-3 నా తర్వాత ఉండే పిల్లలందరినీ కూడా నేను కూలికి పంపించాల్సి వస్తుంది అని చెప్పినాడు. సరే నేను పోస్ట్ హౌస్లో చేరినాను. ఇంటర్ ఉండగానే డిగ్రీ తీసుకుని పోస్ట్ హౌస్లో చేరడం జరిగింది. నాతో పాటు టీచర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. నేను మదార్ చాలా డౌన్ ప్యాడన్, అంటే ఎన్ని కష్టాలు అనుభవించి ఈరోజు మీ ముందు నిలబడుతున్నామంటే అన్ని కష్టాలు అనుభవించే వాళ్ళలో మదారు, నేను. అట్లాగే మీకు నమ్ముతారో నమ్మరో, మోహన్ అని నా మిత్రుడు వచ్చినాడు. కాకుల తిమ్మలాపురం ఒక ఊరుంది. ఆ ఊర్లో మనుషులు వెళ్ళలేటువంటి పరిస్థితిలో ఆయన వెళ్ళి టీచర్గా రానివ్వకపోతే వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ ఆయనకి ఘన స్వాగతం చేసి పంపించడం జరిగింది. అట్లా మా అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే సొసైటీలో నేను ఇలా ఉన్నాను అంటే వాళ్ళందరూ కారణం. ఈరోజు నేను షర్టు దొడుకున్నానంటే మిగతాదన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి బాధలే. మా నాన్నగారు క్రమశిక్షణతో పెంచాడు, టీచర్, మా నాయన రిటైర్డ్ టీచర్. నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుండండి విజయలక్ష్మితో పాటు, మా ఉష, అట్లాగే పోస్ట్ ఆఫీస్లో భాస్కర్ రెడ్డి, టెలిఫోన్ డిపార్ట్మెంటు లక్ష్మీనారాయణ, అందరం పనిచేసేటప్పుడు మేమిద్దరం ఒకటే సంఘంలో పనిచేయాలనుకున్నప్పుడు ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నాతో పాటు మల్లేశ్వరరెడ్డి ఉండేవాడు. మల్లేశ్వరరెడ్డి అనంతలక్ష్మిని, ఆమె హ్యాండిక్యాప్, అంటే తను కట్టెలతో నడిచేది, పోలియో వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పింది నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానంటే వాళ్ళ నాన్నగారు చాలా సాంప్రదాయ పద్ధతి, రంగదామరావు అని చెప్పినాడు కదా, ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నాడు. వాళ్ళ అన్నగారు ఈ పేపర్ మిల్స్లోకే వైస్ ప్రెసిడెంట్, మొత్తం దేశంలో ఉండే పేపర్ మిల్స్ కన్నిటికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు. అంత హైయెస్ట్ పోస్ట్లో ఉన్నప్పటికీ ఈమె లాస్ట్ కాబట్టి మీరు చేసుకోండి అంటే, పెళ్ళి అంటే ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అంటే, ఇప్పుడు మళ్ళీ రామ్మూర్తి దండలేసి సెలవు కప్పి పెళ్లి చేసినప్పుడు అప్పుడు దండలు ఏం లేవు, మేమిద్దరం మీటింగ్ మ్యారేజ్. ఏం చేస్తాడు, భోజనం పెడతారని చూస్తామంటే మా మదర్ లాంటి టిఫిన్ అంటే స్వీట్ కార కాఫీ ఇచ్చి పంపించినాం. అంటే ఆ లైఫ్ లీడ్ చేసి మేము ఈరోజు మీ ముందు నిలబడగలిగినాము. ఎందుకంటే సమాజాన్ని మర్చిపోకూడదు. పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని. పరుగుతున్న వాగు
నీళ్ళు అందివ్వని వాగు దేనికని నేను ఇంతకుముందు చెప్పినట్లు మా భాస్కర్ రెడ్డి వాళ్ళ అమ్మాయి సృజన, మా దగ్గర అంతా చిన్న పిల్లలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు మా అమ్మడి తిరుగుతూ ఉన్నారు అనమాట. మోహన్ పిల్లలు కానీ మన పిల్లలు అంటే మొత్తం దాదాపు మా రమణకి గుర్తు చేసుకుంటే మా కాలనీలో 60-70 మంది పిల్లలు. అందరి పిల్లలకి నేనే తండ్రిని, అంకుల్ని. ఏ చెప్పినా నాతో చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో చెప్పిన సమస్య నాకు చెప్పేవాళ్ళు అనమాట. మామ ఇట్లా ఉంది పరిస్థితి ఏంటంటే కూర్చో మాట్లాడదాంలే అంటే, డాడీకి చెప్పొద్దు మామ, డాడీకి చెప్పినట్టు మళ్ళీ కొడతాడంటే, డాడీకి చెప్పినటువంటిది కూడా నాకు చెప్పేటువంటి వాళ్ళంటే అంత మా సంఘంలో క్లోజ్గా. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నటువంటి శేషరెడ్డి గారు అట్లా చెప్పినా, మన కొండారెడ్డి సార్ ప్రధాన కారణం ఏంటంటే మా అబ్బాయి ఈరోజు అమెరికాకు వెళ్ళినాడు అంటే ఆ పాస్పోర్ట్ రావడానికి కొండారెడ్డి, అట్లాగే మీనాక్షి నాయుడు అన్న, సాహిబ్ సార్, ఎందుకంటే వాళ్ళ లెటర్లు తీసుకొని పాస్పోర్ట్ ఆఫీసర్కి పంపిస్తే వాడికి పాస్పోర్ట్ వచ్చింది వెరిఫికేషన్ లేకుండా. అప్పటి వాళ్ళకు కూడా మా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి మనమందరం కూడా చాలా ఇదైపోయింది కాబట్టి మనం సమాజంలో ఒక సర్వీస్ చేయాలని మేము ఇద్దరం ముందుకు వచ్చినాం. సర్వీస్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సర్వీస్లో పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు పోస్టల్ యూనియన్స్ మా ఈశ్వరయ్య ఇక్కడే ఉన్నాడు. అట్లాగే మా చనిపోయినటువంటి ఎన్ఎస్ మూర్తి, రాణి మల్లేశ్వరరెడ్డి, ఇట్లా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు. ఎన్ని ఆటుపోట్లు అంటే నేను ఉద్యమంలో పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక చిన్న విషయం మీద నాకు పోస్ట్ ఆఫీస్లోంచి ఉద్యోగం తీసేయడం జరిగింది. తీసేస్తే పోయిందిలే అని చెప్పేసి నేను లా చేసి అట్లాగే ఎల్ఎల్ఎం చేసి మిగతా సర్వీస్ చేయాలని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మా కాలనీ గురించి 2 నిమిషాలు చెప్తాను అంతే. మేము కాలనీలో మొత్తం దాదాపు 70-80 కుటుంబాలు ఉంటాయి. మా కాలనీకి అల్లబక్క సార్ అని ఆయన ప్రెసిడెంట్, రిటైర్డ్ సిఐ, మా ఊవులపతి సెక్రటరీ దానికి, అట్లాగే నేను జాయింట్ సెక్రటరీ. మా కాలనీలో ఎట్లుంటుందంటే మా ఉష ఎక్కడో పోయి ఉంటుంది, అన్నం చేసి ఉండదు, లేదా నేను చేసుకొని ఉండను, ముంతాజ్ అక్క అని ఇక్కడ కూర్చోంది, అక్క వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్గా భోజనం చేసేది. ఇంకా ఇల్లు ఎవరు ఉన్నారా లేదా కాదు. అట్లాగే మొత్తం మా కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరిలో ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా మాకు అలాంటి ఆతిథ్యం దొరికేది. మా కాలనీల తరఫున వాళ్ళందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినా పరిమళ మేడం చెప్పేది, విమలమ్మ చెప్పేది, ఈ కాలనీ అంటే చైతన్య కాలనీ అంటే నిజంగా చైతన్యమైనటువంటి కాలనీ. చిన్న సమస్య రాని మేమందరం కూడా ఒకటైపోయి అర్ధరాత్రి పగల రాత్రి కాదు, అలా కలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ ఈ సమావేశానికి నిజానికి ఉషా ఎప్పుడు అవసరం లేదు వద్దు అని చెప్తున్నప్పటికీ ఇందాకనే మన చేసేటనే చెప్పేవాడు, ఎందుకంటే దండలు శాలువలు వద్దు, వివేకానంద ట్రస్ట్కి ఇమ్మని చెప్పేసి. పిఎస్ మూర్తి గారు నాకు చాలా క్లోజు, చాలా పెద్ద ఎత్తున ఆయన శిష్యులు చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు ఇంకా సంస్థని నడుపుతూ ఉన్నారు. 30 ఏళ్ళు పైనప్పటికీ సంస్థ నడపడం అనేది చాలా గ్రేట్. అలాంటి వాళ్ళు మరి మా ఎన్ఎస్ మూర్తి అయితేమి, అట్లాగే మా మల్లేశ్వరుడు అయితే, అట్లాగే మా జమ్మన్న సారు నాకు గురువు, అట్లాగే మీరు రఘురామయ్య, మిగతా వాళ్ళందరూ కూడా మరి నన్ను పుట్టించినటువంటి తల్లిదండ్రులకి, అట్లాగే మా చదువు నేర్పిన గురువులకు, మీకందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ తెలుస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్